ఇక డీటెయిల్స్ లోకి వెళితే వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన పుట్టి బిశ్రా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని నబరంగాపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుండి వేములవాడ సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరకు అమ్మడానికి వేములవాడ పట్టణ పరిధిలో చెక్కపల్లి రోడ్డు వైపు వెళ్లారు. సమాచారం మేరకు వేములవాడ పోలీసులు వ్యక్తిని చెక్కపల్లి రోడ్డులోని పెద్దమ్మ గుడి దాటిన తరువాత పట్టుకోగా అతని వద్ద సుమారు కిలోల గంజాయిని సీజ్ చేసి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాం అని ఎస్పీ తెలిపారు. గంజాయికి అలవాటు పడి మానుకోలేని స్థితిలో ఉన్న వారి కోసం జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. मोटा చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ 10 लाख 15 लाख 10 लाख అంత సమోసా మొన్న రుద్రంగా కూడా मोटा सा रहता అక్యూజ్డ్ పూర్తి బిర్షా ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము. మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 लाख రూపీస్ దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి, మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా 2 మనం ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము. మనం ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది, దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఏ చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. మొన్న సిరిసిల్లలో కూడా 4 kg గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చందుర్తిలో కూడా 100 grams గాంజాయి దొరుకుతున్నాయి. అదే కూడా పిల్లలు తాగుతున్నారు ఎక్కువ మంది. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మ నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది.